అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు, మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి వీళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష వీళ్ళు. తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? మాట్లాడమని, చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి, డివేట్ కాదండి సార్. అయిపోయింది. దయచేసి ఇక్కడ నుంచి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి నుంచి మాట్లాడిన తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. తప్పకుండా తీసేస్తాను, మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడి తీసేయండి. సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తా. సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా. నేను ఆర్డర్ల సార్ నేను మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా. అధ్యక్ష, నేను ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు. ఈనాడు కాదు, ఇంతకుముందు కూడా ఏనాడు కూడా, గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా. కానీ నేను సబ్జెక్టు మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి, అధ్యక్ష ఆర్డర్లు పెడతారా పెట్టరా? ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి ఫస్ట్. చర్చ చేయండి. నేను దాని మీద మాట్లాడుతున్నా, నేను సబ్జెక్టే పోతున్నా అధ్యక్ష, నేను సబ్జెక్ట్కే పోతున్నా. వాళ్ళు కూర్చోబెట్టండి. మళ్ళీ ప్రసంగం చేయకండి. చర్చ చేయండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్. చర్చ చేయండి సార్. మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళు మేము మాకేం అర్థం కావట్లేదు సార్. మా మీద బురద జల్లి పోతాం ఇట్లే మా మందబలంతో అంటే ఎట్లా సార్? మరిగా సభ నడుపుకోవాలనుకుంటే, మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం. లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష. లేకపోతే అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష? మీ మధ్యలో ఒకటే మాట, నేను అధ్యక్ష ప్రజలకు పోతున్నా.